అందరికీ నమస్కారం। ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి దుర్ఘటన బాధాకరం। చనిపోయిన వారి ఆత్మ శాంతి చేకూరాలని మరియు వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి। క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారికి మెరుగైన హాస్పిటల్లో అత్యుత్తమైనటువంటి వైద్య బృందంతో వారికి సేవలు అందించి వారిని కాపాడాలని చెప్పేసి విజ్ఞప్తి। ఇది ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క వైఫల్యం అని చెప్పేసి మేము చెప్తున్నాం। ఎందుకంటే ఇది ఖచ్చితంగా నిర్లక్ష్యం, ప్రమాదం అయితే కాదు। ఎందుకు ఈ మాట అనవలసి వస్తుందంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ ప్లాంట్ మీద చేస్తున్నటువంటి చర్యలు ఖచ్చితంగా అది ప్రైవేటీకరణ చేయాలి। దానికి సంబంధించిన 1,00,00,000 కోట్ల విలువైన ఆస్తులను మనము పంచుకోవాలి అనే ఒక దురుద్దేశంతో వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత విడతల వారీగా అధికారులను తొలగించడం, కొంతమందికి విఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపించడం, నిపుణుల బృందాన్ని పూర్తిగా తీసివేయడం, నాణ్యమైనటువంటి ముడిసరుకు సరఫరా చేయకపోవడం, అక్కడ ఉన్నటువంటి పాత మిషనరీని తీసి అనేక మార్లు కార్మిక సంఘాలు కొత్త మిషనరీ ఇవ్వాలని రిక్వెస్ట్ చేసినా కూడా పాత మిషనరీనే ఉంచడం, దాంట్లో కూడా సరైనటువంటి సర్వీస్ చేయకపోవడం వల్ల ఆ నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఖచ్చితంగా ఈ దుర్ఘటన జరిగింది అని చెప్పి మేము ఘంటాపథంగా చెప్తున్నాం। ఏదైనా మనము గమనించినట్లయితే ఒక మొక్కను చంపేయాలంటే దాన్ని డైరెక్ట్గా కాకుండా ఎరువులు వేయకుండా నీళ్లు పోయకుండా దానికి సంబంధించినటువంటి ఏది కూడా దానికి ఇవ్వకుండా విడతల వారీగా ఏ విధంగా అయితే దాన్ని చంపి అది మనకు పనికి రాదని చెప్పేసి ఏ విధంగా అయితే చెప్పి దాన్ని తొలగిస్తామో అదే పద్ధతిలో ఈరోజు వాళ్ళు ప్రైవేటీకరణ కోసం దాన్ని పలు భాగాలుగా విభజించి కొన్ని సెక్షన్స్ను పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం కూడా జరిగింది। స్టాఫ్ కూడా 20 మంది ఉండే చోట 10 మంది, 10 మంది ఉండే చోట 5 మంది ఉండడం వల్ల వారికి పని ఒత్తిడి పెరగడం, దాంతోపాటు ఉన్న కార్మికుల్లో కూడా ఒక అభద్రతా భావం ఏర్పడింది। ఎప్పుడైనా సరే మనను వీళ్ళు తొలగిస్తారేమో అనే ఒక అభద్రతా భావంతో ఈరోజు ఈ సంఘటన జరగడం దురదృష్టకరం। ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా సరైన సమయంలో అందించి ఉన్న కార్మికులను కూడా కాపాడాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం। రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి యొక్క వైఖరిని దాని మీద మానుకొని, ఎందుకంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది మనకు ఆ పరిశ్రమనే కాదు, అది ఒక భావోద్వేగానికి అయినటువంటి అంశము। ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకొని మిగిలిన ఉద్యోగులకు రక్షణ కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం।